హలో, ఈరోజు మనం హెల్దీ చాలా టేస్టీగా ఉండే మెంతి కూర పరాటా చేసుకుందాం. మెంతి కూర నేను ఒక 2 కట్టలు చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ప్యాన్లో కాస్త నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కాస్త కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మటుకి ఇలా సన్నగా తరుక్కోవాలి, అది మటుకి జాగ్రత్త. ఆయిల్ కొంచెమే సరిపోతుంది, ఉల్లిపాయని మంచిగా వేగనివ్వాలి. సో ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకుందాం. లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయన్నమాట. అండ్ మనం ఎంత పిండి తీసుకుంటున్నామో ఆ పిండికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం మెంతి కూర వేసేసుకోవాలి. మెంతి కూర కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మెంతి కూర కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పిండిలో కలిపేస్తాం కాబట్టి మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుండదు. చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మెంతి కూర కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మెంతి కూర కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొద్దిగానే, ఒక సగం టీ స్పూన్. చిన్న మంటలో ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది మీరు నైట్ చేసేసుకొని పిండి కలిపేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది లంచ్ బాక్స్ రెసిపీయే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లగా అవ్వాలి. సో ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మనం వేయించుకున్న మెంతి కూరని గోధుమ పిండిలో వేసేసుకోండి. మామూలుగా పరాటా అంటే మధ్యలో స్టఫ్ చేసి కూడా పెడతారు, కానీ అది అందరికీ చాలా కష్టం. ఇదైతే ఈజీ జాబ్, నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తాను కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను. సో పిండి వేసేసి మెంతి కూరని అందులో వేసి కలిపేసుకోండి. ఇది ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడైనా సరే తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈరోజు చేసి పెట్టిన పరాటా రేపటికి కూడా బాగుంటుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట, సాఫ్ట్గా. నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇలా తడిపేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కావాలంటే చేసుకుంటే మీకు జాబ్ ఈజీ అవుతుంది. 2-3 రోజులకు ఒకసారి అయినా తడిపి పెట్టుకోవచ్చు, పిండి ఏం పాడవదు. ఇందులో మీకు ఉల్లిపాయలు వద్దు అనుకుంటే ఉల్లిపాయలు స్కిప్ చేసేయండి. ఇలా పిండి తడిపేసుకోవాలి. తడిపిన తర్వాత అట్లీస్ట్ ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. ఏదైనా క్లాత్ కప్పి పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. ఈలోపు మిగతా పనులన్నీ రెడీ చేసేసుకుందాం. మెంతి కూర పరాటాకి ఎప్పుడైనా చట్నీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా దగ్గర కొబ్బరి చట్నీ ఉంది, అది రెడీగా. ఇప్పుడు మనం పరాటాలు చేద్దాం రండి. సో ఇప్పుడు తడుపుకున్న పిండి ఉంది కదా, ఇలా రౌండ్గా ముద్ద తీసుకోండి. మరీ పెద్దగా వద్దు, చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు పొడి పిండిలో ఇలా అద్దుకొని రౌండ్గా ఒత్తుకోవడమే. కొంచెం లైట్గా పిండి వేసుకొని ఒత్తుకోండి. ఎంత మంచిగా కనిపిస్తుంది కదా, మెంతి కూర బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే. ఇలా పరాటా ఒత్తుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కాల్చుకోవడమే. మరీ సన్నగా చేయకండి, బాగుండదు. ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఫస్ట్ కొంచెం ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అండ్ ఆయిల్ వేసుకొని కాల్చుకునే దానికన్నా బటర్ వేస్తే బాగుంటుంది. బటర్తో కాల్చుకుందాం. మీ ఇష్టం, ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు, బటర్ అయినా సరే, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. బట్ నేను ఎక్కువగా ఇలాంటి పరాటాలన్నీ బటర్తో కాలుస్తాను. ఇలా లైట్గా బబుల్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇదైతే పొంగదు, ఎందుకంటే మనకి మెంతి కూర, ఉల్లిపాయలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కాబట్టి. బట్ 2 వైపులా మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది. టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్స్లో పొద్దున పెట్టిన నైట్ వరకు కూడా బాగుంటాయి. అంతేకాకుండా ఈజీ థింగ్ ఏంటి అంటే ముందు రోజు 2 రోజుల ముందు కూడా పిండి తడిపి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రాగానే ఇలా పరాటాలు చేస్తే బాగుంటుంది. సో ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పి ఇలా ఒత్తుకోవడమే. కాకపోతే ఫుల్గా అయితే పొంగవు. ఇప్పుడు బటర్ అప్లై చేద్దాం. 2 వైపులా కొంచెం బటర్, గీ, ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మాడితే మటుకి అస్సలు బాగుండదు, మెంతి కూర కదా, చేదొచ్చేస్తుంది. మాడకుండా నిదానంగా మంచి కాల్చుకోవాలి. ఇలా
ఇలా మంచి కలర్ రావాలి. సో ఇలా చట్నీతో సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మిగతావన్నీ నేను చేసుకుంటూ ఉంటాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి సూపర్గా నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.